పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి ఉషశ్రీ చరణ్ మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇవాళ చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పూర్తిగా దానిపైన విషయ ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి, దానిపైన కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడంటే ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మన పార్టీ కానీ సీఎం గారు కానీ ఏదో వేరే రకంగా చేస్తారనే విష ప్రచారం చేస్తున్నాడు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే చాలా క్లియర్ గా ఉంది. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు 40 ఏండ్ల ఇండస్ట్రీ, మళ్ళా 14 ఏండ్ల ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఏది తెలుసుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏ రైతు ఉంటాడో ఆయనకి సంపూర్ణమైన భూ హక్కు కల్పించడమే మన ముఖ్యమంత్రి గారు అదే లక్ష్యంగా ధ్యేయంగా ఈ రోజు కూడా 15,000 మంది సర్వేయర్ ని రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్ చేసి భూములన్నీ కూడా కొల్చే ఒక కార్యక్రమంకి శ్రీకారం చుట్టినాం. దగ్గర ఈ ఒక ఎక్స్టెంట్ ఈ ఒక ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ సర్వే బ్రిటిషర్ల కాలంలో చేసిండేది. దగ్గర 100 years అయిపోయింది ఈ ఒక కొలత చేసి అవన్నీ కూడా. ఈ రోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 15,000 మంది సర్వేయర్ తో పాటు ఇప్పుడు సర్వే అనేది ప్రతి గ్రామంలో కూడా స్టార్ట్ చేశాం. రైతన్నకు ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది పడకూడదు. ఎన్నో ఏండ్ల నుంచి డివిజన్ జరగలేదు, ఎక్స్టెంట్ సరిగా లేదు, మళ్ళా రికార్డ్స్ సరిగా లేదు. ఇవన్నీ కూడా రైతన్న ఎప్పటికప్పుడు కూడా ఆయన కోర్టు చుట్టూ తిరగడం, వేరే వాళ్ళ దగ్గర పోవడం, న్యాయానికి పోవడం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్, ఇవన్నీ కూడా ఎక్కువగా సివిల్ కేసెస్ ఉండడంతో దీనికి పర్మనెంట్ గా ఒక ఫుల్ స్టాప్ పెట్టి వాళ్లకు సంపూర్ణంగా శాశ్వతంగా భూ హక్కు కల్పించాలి అని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ ఒక సర్వేయింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ప్రజలందరికీ కూడా అనుకూలం అవుతుందో, ఎక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చర్యలు తీసుకున్నారని విష ప్రచారం చేస్తున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆయన తెలుసుకోనాలి. గతంలో కూడా ఊరుకొండ మాజీ ఎమ్మెల్యే పయ్యాల కేశవ గారు కూడా గతంలో కూడా పయ్యాల కేశవ ఊరుకొండ ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద మాట్లాడుతూ దీన్ని అమలు చేయాలి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జారీ చేయాలి, అప్పుడే రైతులకు కూడా మంచిది జరుగుతుంది అని టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన ఒక సీన్ కూడా మనము ఆ రోజు నేనున్నాను. ఆ రోజు అటువంటి ఒక అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే ఆ రోజు కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం, విన్నాం. మళ్ళీ ఈ రోజు అదే పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు ఒకటే మాట చెప్తున్నాం, ప్రతి ఒక్క విచారంలో కూడా ఆయన విష ప్రచారం చేస్తున్నారు. ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మంచిది చేయాలి అనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు, అక్కడ విష ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే అవ్వతాతలకు అనుకూలం అవుతుంది అని తన చంద్రబాబు నాయుడు గారు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీ కంప్లైంట్ పెట్టి మళ్ళా వాలంటరీ వ్యవస్థ ఎక్కడ పోయి వాళ్ళకి మంచిది చేస్తుంది అని చెప్పి ఈ రోజు దాన్ని నిలిపేసినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద రైతులందరికీ కూడా మంచిది జరుగుతుంది అని ఈ రోజు విష ప్రచారం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తే భూ హక్కులు సర్వం కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. సో ప్రభుత్వం ఎవరికంటే వారికి రైతు అభిప్రాయం తెలియకుండానే ఇతరులకు కూడా మార్చే అవకాశం ఉంటున్నటువంటి విష ప్రచారం కూడా చేస్తా ఉన్నారు చంద్రబాబు. అట్లా ఎట్లా పడితే అట్లా రికార్డ్స్ నుంచి భూములు ఎక్కించుకోవడము నిజంగానే కళ్యాణదుర్గంలో గతంలో నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చూసినాను. కంబదూరు ప్రాంతంలో టీడీపీ నాయకులే దాన్ని ఎట్లా పడితే అట్లా ఎక్కించుకునే కార్యక్రమం వాళ్ల ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద చాలా నీట్ గా ఈ సర్వేయర్స్ వెళ్లి వాళ్ళందరినీ కూడా పిలిచి, ఫార్మర్స్ అందరినీ కూడా చుట్టుపక్కల సర్వే నంబర్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి నీట్ గా మనము రాయి కూడా ఏదైతే బౌండరీ ఫిక్స్ చేస్తామో రాయిని కూడా బాగా పాతేస్తే అక్కడ రైతులందరికీ కూడా కన్సెంట్ తీసుకుని వాళ్ళ ఎక్స్టెంట్ ఏదైతే ఉందో డివిజన్ అయిందా రికార్డుకి ఎక్కించిందని చేసి శాశ్వతమైన భూ హక్కుని రైతుకి కల్పించే ఒక స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అట్లాంటి చర్యలు వాళ్లే తీసుకున్నారు. ఈ దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి చర్యలు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చర్యలు తీసుకుని రైతులందరికీ కూడా మంచిది అవుతా ఉంది అని ఆయన చాలా కడుపుమంటతో ఈ రోజు ఆ మాట చెప్తా ఉన్నాడు.
గతంలో కూడా సచివాలయాలను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు గతంలోనే మేము దీని గురించి ఆలోచన చేశాము సచివాలయాలు అని చెప్పారు. ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఇది గోనె సంచులు మోసే ఉద్యోగం అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి 10,000 జీతం ఇస్తామంట. అంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో తప్పు, చంద్రబాబు నాయుడు చేస్తేనేమో ఒప్పు అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు మేడం. దీనిపైన మేడం చంద్రబాబు నాయుడు గారు అయితే చేసింది అయితే ఏమీ లేదు. మనం ఏది మంచి చేస్తామో ఆయన కమెంట్ చేస్తాడు. ఈ రోజు ఆయనకు బలం లేదు అని ముగ్గురును కూడా కూటమితో వచ్చినారు. నిన్న కూడా మీరు చూశారు ధర్మవరంలో అమిత్ షాని పిలుచుకొని వచ్చి లేనిపోని ఆరోపణలు చెప్పి మన ప్రభుత్వం పైన అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ రోజు కూడా తెలంగాణలో ఇదే రకంగా అమిత్ షా గారు ఎన్ని ర్యాలీ చేసినా ఎంత స్పీచ్ ఇచ్చినా కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కనీసం వాళ్ళ డిపాజిట్ కూడా బీజేపీ పార్టీ తీసుకోలేకపోయినారు. ఈ రోజు వాళ్ళు జతగట్టు వచ్చినారు కాబట్టి మాకు ఇంకా ప్లస్ అయింది. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ లో చేస్తున్న ధోరణ కూడా మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మే పరిస్థితిలో అసలు లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే అబద్దాలు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మన క్యాడర్ పక్కన పెడితే కనీసం వాలంటీర్ని చూసి కూడా భయపడిన పరిస్థితిలో ఆయన పోయినాడు. ఎందుకంటే గతంలో సంచు మూసే ఉద్యోగం అన్నాడు, ఉగ్రవాదులు అన్నారు, ఎవరు ఇంట్లో లేనప్పుడు తలుపు తట్టి వెళ్తున్నారన్నారు. అటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు షబాష్ అనేట్లా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినారు. కాబట్టి ఈ రోజు ఈర్ష్యతో మళ్ళా వాలంటీర్ వ్యవస్థకి ఏదో ఆయన చేసి నమ్ముతారనుకుంటున్నారు. బట్ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే 2-4 ధోరణ అయింది అని మొత్తం రాష్ట్రానికి అర్థమైపోయింది. ఏ నోరుతో అమ్మఒడి ఒకరికిస్తే రాష్ట్రం శ్రీలంక అయింది అన్నాడు, అదే నోటితో నలుగురికి అమ్మఒడి ఇస్తానని అంటున్నాడు. ఏ నోటితో ఆయన ఆ రోజు వాలంటీర్ని తిట్టినాడు, ఈ రోజు అదే వాలంటీర్కి 10,000 ఇస్తానని చెప్తున్నాడు. ఏ రోజైతే వాళ్ల టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావాలని పయ్యల కేశవ్ గారు అన్నారు, ఈ రోజు ఈయన చంద్రబాబు నాయుడు గారు వద్దు అంటున్నారు. అంటే టీడీపీ వాళ్ళు బ్యాలెన్స్డ్ గా లేదు. కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, మళ్ళా బస్ యాత్రకు వస్తున్న జనాలు, సార్ క్యాన్వాస్ కి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాస్ కి వస్తున్న జనాలు చూసి వాళ్ళకి కొద్దిగా తల తిరిగింది. అంటే నిజంగా వాళ్ళకి కొద్దిగా మెంటల్ ఎక్కింది. కాబట్టి ఇటువంటి మాటలైతే మాట్లాడుతున్నారు. బట్ రాబోయే రోజుల్లో ఈ పెనుగొండ నియోజకవర్గంలో హైయెస్ట్ మెజారిటీతో జెండా ఎగరేసి అదేవిధంగా 175 కు 175 సీట్ ఖచ్చితంగా తీసుకొని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనే అఖండమైన విశ్వాసం ప్రజల్లో ఉంది. మేమందరూ క్యాన్వాస్ చేస్తుంటే బ్రహ్మహర్తి పడుతున్నారు. మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ఈ పెనుగొండలో ఖచ్చితంగా మనం గెలుస్తామన్న విశ్వాసం ప్రకటిస్తూ జై జగన్. గతంలో తిరుపతి పర్యటనకు అమిత్ షా వచ్చినప్పుడు తన పైన రాళ్లదాడి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో పోలవరం నిర్మిస్తున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడుకి పోలవరం ఒక ఏటీఎం లాగా మారిందని చెప్పి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఈ రోజు అందరూ ఒకే స్టేజ్ మీద కూర్చొని ఖచ్చితంగా మళ్ళీ కూటమినే గెలిపించాలి, కూటమి అధికారంలోకి వస్తేనే అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే అటు పోలవరం ప్రాజెక్టు కానీ ఇటు అంద్రినీవా ప్రాజెక్టు కానీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకి నీళ్లు అందిస్తామని చెప్పి చెప్తూ ఉన్నాడు పరిస్థితి. మళ్ళీ 2014 వీళ్ళు కూటమిగానే ఉన్నారు కదా, ఆ రోజు ఎందుకు కంప్లీట్ చేయలేదు పోలవరం? 2014లో కూటమిగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు, టీడీపీ, మళ్ళీ బీజేపీ. ఆ రోజు అంద్రినీవాకు వాళ్ళు ఎందుకు ఉపకారం చేయలేదని అడుగుతున్నాను. ఆ రోజు ఈ అమిత్ షా వస్తే రాళ్లతో దాడి చేయించినాడు. మోదీ గారికి కనీసం తన భార్యని చూసుకునే అర్హత లేదు, దేశాన్ని ఎట్లా ఏల్తానని చంద్రబాబు నాయుడు గారి స్వయాన అదే నోరుతో చెప్పినాడు. ఈ రోజు విజయవాడ సాక్షి వేదిక సాక్షిగా మోదీ అంటే అభివృద్ది అంటాడు. మళ్ళా ధర్మవరం వేదిక సాక్షిగా అమిత్ షా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కలుసుకొని ఈ రోజు వాళ్ళిద్దరు కూడా కలిసి వస్తే అభివృద్ది అంటారు. అంటే వాళ్ళు చెప్పే వాళ్ళకి పిచ్చి ఉండొచ్చు, వినే వాళ్ళకి పిచ్చి లేదనే క్లారిటీ అయితే ప్రజల్లో ఉంది. కూటమి అభ్యర్థులు ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో సో వాటిని కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, చెప్పే వాళ్లకు పిచ్చి ఉందేమో కానీ వినే వాళ్లకు పిచ్చి లేదని చెప్తున్నారు. పెనుగొండ నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని, రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి ఆశాభావాన్ని ఉషశ్రీ గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దిలీప్, సాక్షి న్యూస్, పెనుగొండ, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.